బర్డ్ ఫ్లూ. ఈ బర్డ్ ఫ్లూ గురించి మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు చికెన్ తినొద్దు, ఎగ్స్ తినొద్దు అని చెప్తూ ఉంటారు. ఎక్కువగా చికెన్ తినే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అని చెప్తూ ఉంటారు. బట్ బర్డ్ ఫ్లూ వల్ల ఎప్పుడు ఒక ప్రాణం పోయిందని కానీ ఎవరైనా చనిపోయారనే న్యూస్ మనం ఇప్పటివరకు వినలేదు. అయితే ఇప్పుడు బర్డ్ ఫ్లూ రావడం వల్ల ఒక ప్రాణం పోయింది. పల్నాడు జిల్లాలో నర్సరావుపేటలో ఒక పాప చనిపోయింది అని చెప్తున్నారు. అదే వాస్తవమా? తన ఆరోగ్య పరిస్థితి నిజంగా బర్డ్ ఫ్లూ వల్లే క్షీణించిందా? ఈ వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం సీనియర్ న్యూరో సర్జన్ రంగనాథం గారి దగ్గర ఉన్నాము. నమస్తే సార్. నమస్తే సార్, బర్డ్ ఫ్లూ వల్లే ఆ పాప చనిపోయిందా, లేకపోతే వేరే కాంప్లికేషన్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నాయా? లేదండి, అది కూడా చాలా క్లియర్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అది ఏమిటంటే దీనికి ICMR NIB అని ఉంది. అంటే ఏంటి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అని ఉంటుంది అక్కడ పూణేలో. అక్కడ టెస్ట్కి పంపిస్తే అది నీకు తేలిన తర్వాత వచ్చిన సమాచారం. ఓకే. ఈ పాప 2 సంవత్సరాల పాప, నర్సరావుపేట పల్నాడు దగ్గర ఉండేటువంటి గ్రామం. ఆ పాపకి మరి ఎలాగ అలవాటు ఉందో కానీ రా చికెన్, ఉడకని చికెన్ తినే అలవాటు ఉందట. అది కూడా ఎన్నాళ్ళు 2 రోజుల నుంచి ముందు తిన్నదట. అయితే ఇప్పుడు ఉడకని చికెన్ తినడం అన్నది దాని వలన వచ్చేసిందా, ఏం వస్తాయని చూస్తే ఇంతవరకు ఈ మామూలుగా ఉండే లిటరేచర్ల ప్రకారం ఏం చెప్తారంటే దానివల్ల కొన్ని బ్యాక్టీరియా, ఏది కంపైలో బ్యాక్టర్ జెజున్ అని, లేకపోతే సాల్మోనా బ్యాక్టర్ అని, సాల్మోనెల్లా టైఫీ అని, అంటే టైఫాయిడ్కి సంబంధించిన ఇలాంటి వ్యాధులు రావచ్చు అంటారు. దానివల్ల డైరియా, జ్వరం, లూజ్ మోషన్స్. కానీ ఒక మరణం సంభవించడం, బర్డ్ ఫ్లూ రావడం అన్నది ఇంతవరకు దానికి లేదు. ఈ 2 సంవత్సరాల పాప మొత్తం మీద ఉడకని చికెన్ తినడం జరిగింది. తర్వాత మార్చి 4వ తారీఖు నుంచి దానికి లక్షణాలు కొంచెం మొదలైనాయి. మధ్యలో ఆమె హాస్పిటల్ అడ్మిట్ అవడం, ఎక్కడ ముందు ఊర్లో పక్కన ఎక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చివరికి మంగళగిరిలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో ఒకటి ఉంది. అక్కడికి అడ్మిట్ అయిన తర్వాత అక్కడున్న డాక్టర్లు పరిశోధనకి ఏదైతే ముందు నుంచి స్వాబ్ పంపించారు. ఆ స్వాబ్ పరీక్ష మన 1వ తారీఖున వచ్చింది. ఇంత లోపల ఆ పాప జరిగిపోయింది. అది దానిలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం అది 100% ఏదైతే హైలీ ప్యాథోజెనిక్ ఏవియేషన్ ఇన్ఫ్లుయెంజా అంటే చాలా చాలా ప్రమాదమైంది. ఇంతకుముందు మనం బర్డ్ ఫ్లూ, ఏవియేషన్ ఇన్ఫ్లుయెంజా H5N1 గురించి మనం జనవరిలో కొంచెం చేసాం. అప్పుడు కూడా ఆంధ్రాలో ఉంది, అప్పుడు ఇంక తెలంగాణలో కూడా రాలేదు. సరే, తెలంగాణ సరిహద్దుల వరకు రాకుండా అన్ని ఈ కోడిగుడ్లని, కోలని ఇవన్నీ ఆపేశారని కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడైతే తెలంగాణలో కూడా వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో చాలా 4 ప్లేసులు ఒక కోళ్ళ ఫార్మ్లో వచ్చిందట. అంటే ఇక్కడ మరణాలు ఏదైతే ఉందో మనుషులు రాలేదు. మొత్తం మీద ఏమిటి, ఏదో తేడా ఉంది. బర్డ్ ఫ్లూ ఈ మధ్యకాలంలో వ్యాప్తి చెందడం అనేది సైంటిస్టుల తాలూకు ఎక్స్పెక్టేషన్ ప్రకారం జరగడం లేదు. ఎంతవరకు అంటే జనవరి 1వ తారీఖు నాడు ఆ నెలాంతంలో ఆ రాష్ట్ర మంత్రి గారు కూడా ఏం సెలవు ఇచ్చారంటే ఇంకా పూర్తిగా బర్డ్ ఫ్లూ నుంచి నిశ్చింతగా ఉండొచ్చు, నిర్మూలన అయిపోయింది. మరి జరిగిందల్లా మార్చిలోనే. మార్చి 4న అడ్మిట్ అయింది. 31కి తను. ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే మహారాష్ట్రలోన, తమిళనాడులో, కర్ణాటకలో ఒక్కొక్క ఏదైతే 5 సంవత్సరాల్లో మనుషులకు వచ్చిన సంక్రమించినటువంటి విషయాలు ఉన్నాయి. చనిపోవడం జరగలేదు. ఇది మొదటిసారి మరణం. అంటే దీనికి ప్రమాదం ఏమిటి, ఈ ప్యాథోజన్ ఏదైతే దాని తాలూకా ఇబ్బంది అది చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు అని ఉధృతంగా ఉంది. కోవిడ్ టైంలో కూడా మనం చెప్పుకున్నాం ఈ మాట. కోవిడ్ టైంలో ఏమిటి, కోవిడ్ వచ్చింది, కోవిడ్ వైరసే కాకుండా తర్వాత ఎన్నో రూపాంతరం వచ్చింది. ఎన్ని వచ్చినా కూడా అంత ప్రమాదం జరగలే. కానీ ఇది అటు నుంచి ఇటు మారింది. ముందు వచ్చినవన్నీ ఎవరికి అసలు ఎంతవరకు చెప్పారు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత సంస్థ ఏదైతే ఉందో ICMR వాళ్ళు ఏం చెప్పారంటే మనుషులకి రాదు, మనుషుల నుంచి మనుషులకి దీన్ని సంక్రమించడానికి అవకాశం లేదు అని. ఎంతవరకు అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థే 2000 నుంచి 2025 జనవరి వరకు చూసుకుంటే 968 మంది మనుషులకు వచ్చింది ప్రపంచమంతా. అంటే 24 దేశాల్లో, భారతదేశంలో కాదు. అందులో సగం మంది చనిపోయారు. అంటే మార్టాలిటీ అన్నది మరణాల సంఖ్య 50%. ఇంతకుముందు కూడా ఈ మాట చెప్పుకున్నాం. ఒకవేళ కానీ ప్రమాదవశాత్తు హైలీ ప్యాథోజెనిక్ ఏవియేషన్ ఇన్ఫ్లుయెంజా కానీ వచ్చినట్టయితే
ప్రమాదాల సంఖ్య 50%. కోవిడ్లో అందరికీ గుర్తుంది, చాలామంది లక్షల మంది చనిపోయారు, కానీ అక్కడ ఉన్న శాతం కోవిడ్ వచ్చిన వాళ్ళని 3%. అంటే దాంతో చూసుకుంటే ఎంత ప్రమాదం చూడండి. అంటే ఏంటి, ప్రతి ఇద్దరిలో ఒకరికి మరణం. అంటే ఈ ఏవియేషన్ ఇన్ఫ్లుయెన్జా మనుషులకు కానీ రాకూడదు, దేవుడని కోరుకోవాలి. వచ్చిందంటే అంత ప్రమాదం. ఓకే సార్, ఇంకా ఫర్దర్గా ఏదైనా నిజంగా ఇట్లా రా చికెన్ తీసుకున్నప్పుడు చిన్నపిల్లల్లో కాకుండా పెద్దవాళ్ళలో కూడా అలాంటి డెత్? దాని గురించి ఇప్పుడు జాగ్రత్తలు మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే, చికెన్ బాగా ఉడికించి తీసుకోవాలి. 70 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఈ వైరస్ తాలూకా క్షీణత అయిపోతుంది. కోడిగుడ్లు కూడా ఏదైతే ఉందో దానికి చుట్టూ మరకలు కానీ లేకపోతే దీని వ్యర్థాలు కానీ ఉన్నట్టయితే తీసుకోకూడదు. కోళ్ళ ఫారంలో గట్టి వెళ్ళేటప్పుడు అక్కడ పనిచేసే వర్కర్స్ గ్లౌస్ ధరించాలి, మాస్క్ ధరించాలి. అదే కాకుండా ఏదన్నా కోవిడ్ టైంలో ఉన్న టైంలో లాగా పీపీఈ కిట్, ఏదైతే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఇలాంటివి వాడాలి, శానిటైజర్స్ వాడాలి, ఇలాంటివన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఎక్కడంటే, ఈ పాప తిన్నది ఒకటే పాజిటివ్ అందరికీ కనబడేదల్లా అన్కుక్డ్ చికెన్, అంటే రా చికెన్ తీసుకున్నాం. ఇప్పుడు కనబడుతున్నా అదే. అయితే మరి ఆ పాపకు ఎందుకు అలవాటు ఉంది? ఎవరైనా అలవాటు ఉండే వాళ్ళకి ఇది ప్రమాద సూచిక అంటే మరి చెప్పక తప్పదు. అన్నిటికంటే ముఖ్యమైనది భయపడాల్సింది కూడా ఏమిటంటే, ఇది కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నది, ఏదైతే చూస్తూ ఉంటే గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ తంతు ఫ్లూ, అది నెమ్మదిగా ప్రమాదం జరుగుతుంది. అంటే వైరస్ అన్నది ఒకటి, ఇంతకుముందు క్షీరదాలు మ్యామల్స్ అంటాం ఇంగ్లీష్లో, వాటికి రాదు అనేవాళ్ళు. ఇప్పుడు మరి వస్తుంది కదండి. అదే కాక మనిషి నుంచి మనిషిని సంక్రమించడం కాకపోయినా కానీ మనుషులు చనిపోవడం జరిగింది. అంటే దీని తాలూకా సీరియస్నెస్ చాలా పెరిగింది. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన మాట ఏమిటంటే, భారతదేశంలోనే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఈ కోళ్ళ ఉత్పత్తి, కోళ్ళ పెంపకం, తర్వాత కోడిగుడ్డు తాలూకు ఉత్పాదన, ఇవన్నీ కూడా 40% ఈ 2 రాష్ట్రాల నుంచి. అంటే ఆర్థికంగా ఈ 2 రాష్ట్రాలకి ఎంత ఉపయోగకరం ఉందో చూడండి. ఇప్పుడు బర్డ్స్ కూడా చూసుకున్నా కానీ, కోళ్ళు కూడా లక్షలాది బర్డ్స్ ఉన్నాయి. గతసారి ఏదైతే అక్కడ అప్పుడు ఇంకొక ముఖ్యమైన మాట అందరూ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ముందుసారి వచ్చినటువంటి ప్రమాదం ఒక 2 సంవత్సరాల క్రితం వచ్చింది, ఎక్కడో నెల్లూరులో వచ్చింది, ఆంధ్రలోనే. కానీ ఈ సంవత్సరం ఈ 3 నెలల్లోనే 8 వేరే చోట్ల వచ్చింది. ముందు ఎక్కడో ఈస్ట్ గోదావరి, తర్వాత పశ్చిమ గోదావరి, ఆ పక్కన ఉండేటువంటి కృష్ణా జిల్లా, ఈసారి వచ్చింది ఎక్కడ గుంటూరు. ఇలా ప్లేస్ భౌగోళికంగా కూడా ప్రాంతాలు కూడా మారుతున్నాయి. అంటే దీని తాలూకు వ్యాప్తి తెలియకుండానే జరుగుతుందా? గతసారి వచ్చినటువంటి సమయంలో మన తెలంగాణలో రాలేదు అని అనుకున్నాం. మరి తెలంగాణలో వచ్చిందని బర్డ్ ఫ్లూ, మనుషుల్లో కాదు, ఎవరిని భయపెట్టే ప్రయత్నం కాదు. అంటే ఏమిటి జరుగుతున్నది? అలా ఏమిటంటే, దీని తాలూకా ఏదైతే తీవ్రత, ఇన్ఫెక్టివిటీ అంటాం, ప్రమాదం అన్నది పెరుగుతుందా అని ప్రమాద గంటికలు, ప్రమాద సూచికలు ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళే చెప్తూ ఉన్నారు. సార్, జనరల్గా ఎవరైనా కానీ ఇంట్లో తెచ్చుకున్నప్పుడు అది కుక్ చేసుకొని తింటారు. ఆ పాపం తెలియక తిన్నదా లేకపోతే? అది మనకు తెలియదు, అది అలవాటు. అవన్నీ కుక్ చేయడం అన్నది చేస్తారు, కానీ అక్కడల్లా ప్రాబ్లం ఏంటంటే, మామూలుగా కుక్ చేసి సరే టేస్ట్గా ఉందని తీసుకోవడం కన్నా, అన్ని ప్రభుత్వాలు కూడా క్లియర్గా చెప్పింది ఏమిటంటే, 70 డిగ్రీల దగ్గర ఈ వైరస్ అనేది ఏదైతే H1N1 అనేది ఉండదు. అందుకని బాగా 1-2 సార్లు ఉడికించితేనండి అని. అది లేకుండా జరిగింది కాబట్టి, లేకపోతే మనం చూడాలి. ఈ పాప ఏంటి వచ్చినప్పుడు జ్వరం వచ్చింది, ఏదో కొంచెం ముక్కు నుంచి ఏదో డిశ్చార్జ్ ఇలా రావడం, వాంతులు, ఫిట్స్ వచ్చింది, డయేరియా వచ్చింది, చనిపోయింది. అప్పుడు కూడా డాక్టర్ల టెస్ట్కి అయితే, ఎందుకంటే ఆంధ్రాలో ఈ మధ్యకాలంలో వచ్చింది బర్డ్ ఫ్లూ కాబట్టి టెస్ట్ పంపించారు. వాళ్ళు కూడా అది వస్తుందని అనుకోలే. ఎప్పుడైతే NIV పూణే నుంచి వచ్చిందో రిపోర్ట్, అప్పుడు తెలిసింది అది బర్డ్ ఫ్లూ అని.